Hey all, welcome back to my channel. Product and plate. Yes. చూడండి ఏంటిది అయ్యో పాలకూర. అమ్మయ్య. ఇది పాలకూర అండ్ చుక్కకూర అనమాట. ఎక్కడిది ఇది? మా మేడ పైన వేసుకుంటున్నాం ఇవి. సో మేడ మీద అనమాట. అయితే నిన్న నైట్ పాలకూర ఎంత ఉంది, ఇవాళ చూస్తే ఎంత తక్కువ ఉందంటే చూపిస్తాను. ఇంకో ఇది అంతే. ఇంకో ఇది ఓకే అంతే. ఇది మాత్రం ఉంది. ఇదంతా చుక్కకూర అనమాట. సో ఇంత ఉందని చెప్పాను కదా, ఇప్పుడు ఇంతే ఉంది కదా. మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఉండు, దొంగతనం జరిగిందనమాట. సో దొంగ ఎవరో కూడా మాకు తెలుసు. ఎవరో నేను మీకు కూడా చూపిస్తాను, ఉండండి. ఆ దొంగ ఒప్పేసుకుంటాడు కూడా. చూడండి, చూపిస్తాను. టైగర్, నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు? మేడ మీదకి వెళ్ళావు కదా. ఇలా రా, నువ్వు ఇలా రమ్మని చెప్తున్నానా? తెలిసిపోయింది నాకు. ఇలా రా. కూర్చో కూర్చో. మేడ మీదకి వెళ్ళేవా లేదా? వెళ్ళావు కదా. పాలకూర ఇది. నువ్వు కూర్చో. ఎలాగా పాలకూర ఏది? తినేసావు కదా. ఆగు, కూర్చో అలాగా. టైగర్, పాలకూర అంతా తినేసావా సాయంత్రం వెళ్ళి? ఇలారా నువ్వు, ఇలా రా అని చెప్తున్నానా? కూర్చావు నువ్వు. కూర్చావు నువ్వు. లోపలికి రా. ఫస్ట్ రావా, లోపలికి రా. అలా కూర్చో. నాకు చెప్పాలా తినేసానని? ఇలా చూడు. తిన్నానని నాకు చెప్పాలా సాయంత్రం? ఇప్పుడు పాలకూర పప్పు చేద్దాం అనుకున్నాను. పాలకూర ఏది? అది కాదు కానీ పుదీనా ఏదిరా? పుదీనా కూడా తినేసావా? ఏమనలేదా? ఇలారా. ఏమనలేదా? ట్రీట్ ఇస్తాలా? ఏమనలేదా? గొప్ప పని చేసావు కదా మనకి. ట్రీట్ ఇస్తాను. ట్రీట్ ఇస్తాను. చికెన్ పెట్టనా? సో దొంగ ఎవరో తెలిసిపోయింది చూసారా? అది మా టైగర్ గడ్. ఆ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అలా కొనుక్కొని తినేస్తాం కదా రసు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఆ పాలకూర పప్పుకు సరిపోదు. ఇంకా మీ అందరికీ తెలుసు కదా, చపాతీ పిండిలో కలిపేసేసేస్తాను. అలాగే ఇంకా ఎలాగ చపాతీ పిండి కలపాలి. ఇంకా అందులో జ్యూస్ చేసి వేసేస్తాను. ఓకే. మరి చుక్కకూర ఏం చేద్దాం? పప్పు చపాతీలో పప్పు. ఏంటి పప్పు చుక్కకూర వండేద్దాం అనమాట. పుదీనా తినేసింది, మందార పువ్వు తినేసింది, ఇంకా మందార పువ్వు తినేసిందంట. మరి ఏమనుకున్నాం టైగర్? ఒకసారి ఆయన పలుసు వచ్చింది. చాలు, కంగారు పెడతాడు మళ్ళా. అంటే నేను ఊడిపోయింది అనమాట. మళ్ళీ ఇంకో పన్ను నేను ఊడిపోయింది. ముసలుడైపోయింది. సరే, ఇప్పుడు ఆ పాలకూరని శుభ్రం చేసేసుకొని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ పాలకూర నేను చుక్కకూరని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు ఎప్పుడో వండుతాను. ఇవాళ సండే కదా, అందుకే మా బుజ్జి బంగాళాలు ఇంట్లో ఉన్నారనమాట.
కన్నా సండే స్కూల్ ఉండదు. ఇంకోటి మా వెనకాల మా దాది వస్తున్నాను బాగా ఇంకోటి ఫోటో కన్నా నీకు గుడ్ న్యూస్, మన 2 వీడియోస్ 1K క్రాస్ చేసేసినాయి. సబ్స్క్రైబర్స్ ఎంతకమ్మా అంత తక్కువ ఉన్నారు? సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 178 ఉన్నారు. అంటే నీకు చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి చూడరు కదా, మామూలుగా చూసేస్తారు. కానీ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వస్తే అబ్బా బోల్డ్ 1 సబ్స్క్రైబర్స్ ఉంటారు. అయ్యో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే చేయండి, నచ్చకపోతే చేయకండి. మాకు కూడా రోటివేషన్ కావాలి కదా. సో విన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. అదో సో మీకు చెప్తున్నాను కదా, నాకు ఏం చెయ్యాలో ఏ కంటెంట్ చేయాలో కూడా తెలియట్లేదు. కొత్త మనలో ఏంటో ఏమంటారో అస్తమాటలకి మనం కెమెరా పట్టుకొని షూట్ చేయమేమో. వద్దు పర్లేదు, నేను పట్టుకుంటూ వదలరా, వదులు ఏ వదులు అమ్మా. అదనమాట, నేను చేస్తాను అంటున్నారు. రేపడ్డది వీడికి 3 వీక్స్ నుంచి ఏంటి ప్రాన్స్ బిర్యానీ చేస్తానంటున్నాను. కానీ ఏమవుతుందంటే కంటిన్యూస్ ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నాను అనమాట. అండ్ ఇవాళ కూడా ఉన్నాయి ఫంక్షన్స్. సో ఇందాక కట్ చేస్తాను, అదే 3 వీక్స్ నుంచి చేస్తానని కంటిన్యూస్ ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు ఇవాళ కూడా వెళ్ళాల్సి ఉంది. వెళ్ళి ఫంక్షన్ చూసేసుకున్నాక సాయంత్రం వస్తాను. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోద్ది. సో ఈవినింగ్ మాట్లాడతాం. బాయ్ బాయ్. సో ఇది ఈవినింగ్ 6:30 ఆ టైంకి అనమాట. సో ఆఫ్టర్నూన్ 3 ఆ టైంకి వచ్చాక ముగ్గురు ఒక పవర్ నాప్ తీసుకున్నాం. తర్వాత ఇంకా పాలు పెట్టి ఓంకార్కి పాలును మాకు కాఫీ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అవాళ సండే కదా, నేను మీల్ ప్రెప్ చేసుకుంటాను. అంటే ఫ్రోజన్ చపాతీస్ ఇలాంటివన్నీ ముందుగానే చేసుకుంటాను అనమాట. సో మీకు ఐడియా ఉంటుంది ఫ్రోజన్ చపాతీస్. సో నేను మార్నింగ్ స్పినాచ్ వేసి చేస్తా అన్నాను కదా, కానీ అదే ఏంటంటే క్యారెట్ ఇంకోటి నా దగ్గర వెరీ గుడ్ మై బాయ్ ఏమంటారు చాపర్ ఉంది. సో దాంతో నేను క్యారెట్ చిన్ని ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. అక్కడ చాలా చిన్న ముక్కల కింద అయిపోతుంది, చిన్ని పీసెస్. మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఆమ్లెట్లో కానీ వాటిల్లో కానీ. తెలుసు కదా, వెజిటేబుల్స్ తిన్నప్పుడు ఇంకా ఏదోటి ఇలాంటి మార్గాలు చూసుకోవాలి కదా. సో అది ఒక కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇది బీట్రూట్ను అండ్ క్యారెట్ కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇది మీరు కొంచెం చపాతీ పిండి ఆ డవ్ కొద్దిగా తడిగా ఉండేలాగా చేసుకోవాలి ఈ ఫ్రోజన్ వాటికి, అంటే మరీ లూజ్గా కాదు. సో దీన్ని చేసుకున్నాక మనకి ప్యాన్ మీద వేసుకోవాలన్నమాట. అది ఎక్కువసేపు రోస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం అప్పటికప్పుడు తినేది రెడ్గా వచ్చేలా బాగా రోస్ట్ చేసుకుంటాం కదా. సో ఈ ఫ్రోజన్ చపాతీస్కి అలా చేయకూడదు అనమాట. దానిపైన మాయిశ్చర్ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ పోయేంత వరకు మాత్రమే మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువగా రోస్ట్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆ మాయిశ్చర్ పోయేంత వరకు మాత్రమే చేసుకోవాలి. అండ్ మరీ దలసరిగా చేసుకోకూడదు, అంటే బాగా థిక్గా చేసుకోకూడదు, అలా అని చెప్పి తినిగా కూడా చేసుకోకూడదు అనమాట. సో మనం అలా సెమీ రోస్ట్ చేసుకున్నాక మాయిశ్చర్ అంతా పోయి ఒక రౌండ్ బాక్స్లోనో ఏదో ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. మూత అయితే పెట్టకండి, క్లోజ్ చేయకండి. ఏమేసి చెప్పి ఇందులో వస్తుంది అనమాట. ఇందులో ఉప్పు వేసాము, వచ్చేసి వాటర్ వేసి అది కడిగేయాలి. ఎందుకు? దీని మీద పురుగులు మంచి జల్లేస్తారు, పురుగులు పట్టకుండా. అందుకు సాల్ట్ వేస్తే క్లీన్ అయిపోద్దా? మనమైతే అలా చేస్తాం చెప్పు. సాల్ట్ వేసి
మా డాడీ అప్పుడు ద్రాక్ష పళ్ళు తెస్తే అప్పుడు సాల్ట్ వేసి క్లీన్ చేసుకుని తినేస్తాం. మా డాడీ అలా కాదు, గుత్తిని కడిగేసుకుని నోట్లో పెట్టేసుకో అంటాడు పురుగుల మందుతో. తప్పు, ఏం కాదు. చాలా క్లీన్ చేసుకోండి, దాని మీద ఫెర్టిలైజర్స్ అవి చల్లేస్తారు. ఫెర్టిలైజర్స్ వల్ల మన హెల్త్ చాలా పాడైపోతుంది. సాల్ట్ వాటర్లో 5 minutes అన్నా బాగా క్లీన్ చేసుకోండి. లీఫీ వెజిటేబుల్స్ అవి మరి లీఫీ వెజిటేబుల్స్ అయినా అంతే, ఏ ఫ్రూట్స్ మీద అన్నా వెజిటేబుల్స్ మీద అన్నీ అలాగే ఉంటాయి. వెజిటేబుల్స్ అయితే సాల్ట్ వేసుకోకుండా కడిగేసుకోండి పోతాయి. వెజిటేబుల్స్ కూడా సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా సాల్ట్ వేసుకోవాలి, కానీ వెజిటేబుల్స్ మేము సాల్ట్ లో వేస్తాము. నేను వేస్తాను. ఇంకా సాల్ట్ కాకుండా ఇంకోటి ఏం వేసుకోవచ్చు? బేకింగ్ సోడా వేసుకోవచ్చు, లేదా వెనిగర్ అవి కూడా వేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర సాల్ట్ లేకపోతే అవి కూడా వేసుకోవచ్చు. సాల్ట్ లేని ఇల్లు ఉండదురా. సో అది ఇందాక చెప్తున్నాను కదా, లిడ్ అనేది క్లోజ్ చేయకూడదు, పాడైపోద్ది. సో డెఫినెట్గా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలంటే కంప్లీట్గా కూల్ అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో అది నేను మరీ 15 days 10 days ఉంటుందని మాత్రం చెప్పను. 1 week అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇది వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను ఫాలో అయ్యేది ఇదన్నమాట. కంపల్సరీ నేను ఇది చేస్తా. ఇది ఓవర్నైట్ ఓట్స్, మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఓవర్నైట్ ఓట్స్ అనమాట. సో ఇది కూడా ముందు రోజు రేపు ఎక్కువ పని ఉందనుకుంటే బ్రేక్ఫాస్ట్ ఇది ఓవర్నైట్ ఓట్స్ మాత్రం చేసేస్తాను. ఇది చాలా బాగుంటుంది, మాకు బాగా ఇష్టం కూడా. సో ఇందాక గ్రేప్స్ చూసారు కదా, సో అదే గ్రేప్స్ నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి, మేము ముగ్గురం కదా, ముగ్గురికి ఈక్వల్గా వేసేస్తాను. ఏ ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ అవన్నీ మీ చాయిస్, కానీ నేను సింగిల్ ఫ్రూటే వేస్తాను. సో ఈ ఫ్రూట్ వేసాక ఇవి పంకిన్ సీడ్స్, నట్స్ కూడా మీ చాయిస్, అంతే మీ చాయిస్. సో నేను అవి ఉన్నాయి కాబట్టి అవి వేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బాదం నేను నానబెట్టి నెక్స్ట్ డే వేస్తాను అనమాట. సో ఇవి చియా సీడ్స్, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ముగ్గురికి ఈక్వల్గా 3 spoons వేసేసాను అనమాట. సో నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది ఫ్లాక్స్ సీడ్స్. ఇవి మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటాయి. ఒక మహానుభావురాలు చెప్పారు, ఇంట్లో ఉంటే కాదు మన కడుపులో ఉంటే మంచిదని. సో అది తర్వాత ఓట్స్ అనమాట. ఓట్స్ కూడా మీ చాయిస్. మేమైతే మరీ థిక్గా అలా నచ్చదో, కొంచెం లూజ్గా ఉండేలా నచ్చుద్ది. సో అందుకే ఓట్స్ కొద్దిగా తగ్గించుకొని 2 spoons వేస్తున్నట్టున్నాను. ముగ్గురికి ఈక్వల్గానే వేస్తున్నాను అనమాట. ఓకే 3 spoons వరకు వేసాను. ఇవి రోల్డ్ ఓట్స్ కాదు, ఇన్స్టెంట్ ఓట్స్, అవి మన ఇష్టం. సో దీని తర్వాత ఇది బాదం అయితే ఇప్పుడు వేయను, ఎందుకంటే స్కిన్ రాదు కదా. సో నానబెట్టేసి నెక్స్ట్ డే స్కిన్ అది పీల్ చేసేసి అప్పుడు వేస్తాను అనమాట. సో బాదం పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా పాలు, మిల్క్ కాచి చల్లార్చి కూల్ అయిపోయింది మాత్రమే వేస్తాను, వేడిది అయితే వేయను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా. ఫ్రిడ్జ్లో మనకి హాట్వి ఏం పెట్టకూడదు కాబట్టి. సో పాలు వేసేస్తున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని పాలు అయితే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఓట్స్ మొత్తం మనకి డబుల్ అయిపోతాయి కదా క్వాంటిటీ. సో నెక్స్ట్ డే నేనైతే పాలు అనేది యాడ్ చేస్తాను, అది ఒక్కొక్కసారి లేదు. సో ఇవి మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని నీట్గా లిడ్ అది పెట్టేసుకోవడం. ఇది ఓంకార్కి ఎంత ఫేవరెట్ అంటే, సో ఇందులో నేను ఒక్కొక్కసారి కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తాను. కోకో పౌడర్ యాడ్ చేస్తే మనకి ఇది చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కదా. సో చాక్లెట్ పుడ్డింగ్లా ఉంటుంది అనమాట, అది చాలా బాగుంటుంది. కానీ
బ్రేక్ఫాస్ట్ టైంలో యాడ్ చేయను. మనకి ఈవినింగ్ ఆ టైం చేసినప్పుడు మాత్రం చాక్లెట్ అదే కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తానన్నమాట. సో దీనికన్నా కోకో పౌడర్ వేసింది ఓంకార్ బాగా ఇష్టంగా తింటాడు, చాలా ఇష్టంగా తింటాడు. ఇది 365 డేస్ పెట్టినా కూడా అసలు ఏమీ మాట్లాడకుండా తినేస్తాడనమాట వాడు. ఇది హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో అన్నీ కూడా ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ప్రతిదీ మీ ఆప్షనల్, మీకు నచ్చినట్టు చేసేసుకోవడమే. సో ఇప్పుడు మా ముగ్గురికి 3 రెడీ అయిపోయాను. సో వాటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. పెట్టేసాక నెక్స్ట్ డే మనకి అదిగో అక్కడ బాదం కూడా సోక్ చేసేస్తున్నాను. చూడండి పైన మూత పెట్టేస్తున్నా. ఓకే, ఇది నెక్స్ట్ డే. సో ఫ్రిడ్జ్లోంచి తీసేసాక నేను ఆల్రెడీ బాదంని పీల్ చేసేసుకొని ఒక హాఫ్ ఆల్రెడీ అవే బ్రేక్ అయిపోతున్నాయి. సో స్లైసెస్ కింద కట్ చేసేసుకున్నాను అనమాట. చూడండి నిన్న నైట్ మీద థిక్ అయినాయి, ఎందుకంటే ఓట్స్ మనకి డబుల్ అయిపోతాయి కదా, అదే ఉబ్బిపోతాయి కాబట్టి మనకి కొద్దిగా థిక్ అయిపోతుంది అనమాట. సో మళ్ళా ముగ్గురికి ఈక్వల్గా పీల్ చేసిన బాదంని స్లైసెస్ కింద కట్ చేసేసి సో అందులో వేసేస్తున్నాను. బాదంని ముందు నైట్ ఎందుకు వేయనంటే మనం స్కిన్ పీల్ చేసుకోవాలి కాబట్టి వేయను అనమాట. బాదం మాత్రం స్కిన్ తోటి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకోకూడదు, అది చాలామంది తెలుసు. సో ఇప్పుడు అది వేసాక షుగర్ వేయను, జాగరి వేయను, హనీ మాత్రమే వేస్తాను. సో ఆ చిన్ని మన ఓంకార్ది అనమాట. ఓవర్ నైట్ ఓట్స్ చేస్తున్నానంటే ముందు వచ్చేస్తాడు చేయడానికి. చాలా హెల్పింగ్ హ్యాండ్ వాడు నాకు. సో ఫస్ట్ వాడికి చేసేస్తున్నాను, ఎందుకంటే వాడికి స్కూల్కి టైం అయిపోద్ది కాబట్టి వాడికి చేసేసి వాడికి ఇచ్చేస్తే తినేస్తాడనమాట. తర్వాత మేము ఒక 5-10 మినిట్స్ లేట్గా వెళ్తాం కాబట్టి మేము ఇంకా తర్వాత చేసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ కూడా చేసేస్తున్నానా, ఒప్పుకోలేదన్నమాట వాడు, చేసేయమని అన్నట్టున్నాడు. సో అది మళ్ళీ హనీ వేసుకొని, హనీ బాటిల్స్ అయిపోతున్నాయి, మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని తీసుకోవాలి. అది మా వాడు ఏంటంటే అక్కడ వీడియో తీస్తున్నాను కదా, చాలా ప్రెజెంటబుల్గా ఉండాలని వాడి ఏమంటారు తాపత్రయం అన్నమాట, చూడడానికి బాగుండాలని. అందుకే అది అటు ఇటు జరుపుతున్నాడు. అందుకే ఇంక అన్నీ కూడా వేసామంటున్నాడు. యాక్చువల్గా అయితే ఫస్ట్ వాడికి చేసేసాక వాడు వెళ్ళిపోయాక స్కూల్కి అప్పుడు మేము చేసుకుంటాం అన్నమాట. ఇంకో ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి బాబుగారు అన్నీ చేసేయమంటున్నారు. సో అదనమాట. మీరు కూడా ట్రై చేసి అది నాకు చెప్పండి ఎలా ఉందో. ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే 2 థింగ్స్, ఒకటి టైం సేవింగ్, 2 యాజువల్గా మనకి హెల్త్ అనమాట. సో ఇక్కడ వాడికి ఇచ్చేస్తున్నాను, బాగుందంట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని మీకు ఎటువంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్ చేయండి. అండ్ ఏమన్నా రెక్టిఫై చేసుకోవాలన్నా కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ.